జాగ్రత్త అమ్మా. అలాగే మేడం, ఉంటాను. వావ్, ఈ టైంలో వర్షం పడడం సూపర్ గా ఉంది. Shit. ఈ టైంలో కార్ అయిపోవడం చాలా వర్స్ట్ గా ఉంది. ఈ టైంలో మెకానిక్స్ కూడా దొరకరే. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఓ గాడ్, కనీసం అంబ్రిల్లా కూడా పెట్టడు. వర్స్ట్ డ్రైవర్. అయ్యో, వావ్, దిస్ ఇస్ మిరాకిల్. ఓ గాడ్, నేను ఇలా హెల్ప్ అడిగానా లేదో, నువ్వు ఇలా గొడుగు పడేసావు. థ్యాంక్ యూ సో మచ్. మేబీ నువ్వు కూడా నా ఫ్యాన్ అయి ఉంటావు అనుకుంటా. ఒకవేళ నువ్వు కిందకు వచ్చినా లేదా నేను పైకి వచ్చినా నేను నీకు మంచి సెల్ఫీ ఇస్తానులే. నా గొడుగు ఇటివ్వు. నువ్వా? ఇది నా గొడుగు. నా గొడుగు ఇడియట్. ఇటివ్వు. ఇది నాకు దేవుడిచ్చిన గొడుగు కాదు, ఇది నా గొడుగు. ఏది? ఎక్కడ పేరు చూపించు. గాలికి ఎగిరి నీ దగ్గరకు వచ్చింది. ఇది నాది. కాదు, ఆ దేవుడు గాలిలో నా కోసం పంపించాడు. సో నా గొడుగు. నా గొడుగు లాక్కుని ఏంటి నీ రూబాబు? పొట్టి, మర్యాదగా నా గొడుగు వదిలేయి. నువ్వే వదిలే, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు వదిలేస్తే మా ఇల్లు దగ్గరే నేను మా ఇంటికి వెళ్తాను. నీకెవరు పిచ్చెక్కిందా? ఎందుకు ఊరికే ఇలా నాతో గొడవ పడుతూ ఉంటావు? పిచ్చి పట్టింది నీకు. ప్రతిసారి కావాలని నాతో గొడవ పెట్టుకుంటూ ఉంటావు. వదులు. అవును, నాకు సరదా మరి నీతో గొడవ పెట్టుకోవడానికి. కాదు, నీకు నా మీద మోజు. పోజు లేదు, బోజు లేదు. నా గొడుగు వదిలే. వదలను. వదులు. వదలను. ఇది నా గొడుగు, వదులు. ఇది నా గొడుగు. నా గొడుగు. నా గొడుగు. ఇది నా గొడుగు, వదులు. వదలను. ఒక నిమిషం. ఏంటి? ఇలా లాగుతూ ఉంటే గొడుగు విరిగిపోతుంది. అయితే నువ్వు మరి వదిలేయి. ప్లీజ్, నా గొడుగు నాకు ఇచ్చేయి. నేను ఇంటికి వెళ్ళాలి. నేనేమైనా శ్మశానానికి వెళ్తున్నానా? నేను కూడా ఇంటికే వెళ్తున్నాను. నువ్వు ఎలాగైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ నా గొడుగు నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. నీకు కారు ఉంది కదా, దాంట్లో వెళ్ళొచ్చు కదా. నా కారు కూడా నీలాంటిదే. ట్రబుల్ మేకర్. హ్యాండ్ ఇచ్చింది. సరే, ఇలాగే ఉంటే ఇద్దరం తడిసిపోతాం. ఇద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. అక్కడ నిన్ను దించేసి నా గొడుగుని నేను తీసుకుని వెళ్తాను. అప్పుడప్పుడు నీకు పని చేస్తుంది. ఏంటి? నీ బుర్ర చంపేస్తాను. నడు. పద.
ఎయిట్ పొట్టి టచ్ చేస్తున్నావండి తడిచావు కదా అని నా మీద ఫీలింగ్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా? అయినా ఏంటి, నేను నచ్చలేదంటావు, నా మీద ఫీలింగ్ లేదంటావు, కానీ నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తావు, నన్ను టచ్ చేస్తావు. ఇవన్నీ ఎందుకు? హ, నాకు పడిపోయానని ఇప్పుడైనా ఒప్పేసుకోవచ్చు కదా. చీచిచి, నీలాంటి వాణ్ణి చూడటమే తప్పు. అలాంటిది తాకడం అంటే మహాపాపం. పాపం పాపం అంటూ తాకుతూనే ఉంటావు కదా. అసలు నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఈజ్ ఇట్? నీ అంత మూర్ఖుడు, నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు. హే పుట్టి, నేను సెల్ఫిషా? అవును, నా గొడుగు తీసుకుని నాతోనే గొడవ పెట్టుకుంటున్నావు. ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత అదే గొడుగును విసిరేసి విర్రగొట్టావు. నీకు అలవాటే కదా వాడుకొని వదిలేయటం. ఆ తొక్కలో గొడుగు కోసం నన్ను అన్ని మాటలంటావా? ఓకే, ఆ చీప్ గొడుగు ఎంతో చెప్పు, పడేస్తాను. ఇదిగో ఇదే. ఈ డబ్బు మదమే తగ్గించుకోమని చెప్తున్నాను. డబ్బు పడేస్తే అన్ని వచ్చేస్తాయి అనుకోకు. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి, అది తెలుసుకో. కానీ ఆ డబ్బుతోనే కదా గొడుగు కొనేది. ఆయన ఒక గొడుగు కోసం ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఈ గొడుగు నీ దగ్గరే ఉంచు. ఇది కూడా నీలాగే వంకర టింకర్ గా తయారైంది. ఇలాంటి చీప్ వి నేను వాడను. ఆ చీప్ గొడుగు కోసమే నాతో గొడవ పెట్టుకున్నావు, అది గుర్తు పెట్టుకో. అదే నిన్ను కాసేపు వానలో తడవకుండా ఆపింది. అమ్మ చైత్ర, తడిచిపోయావా? చెప్పాను కదమ్మా తడిచిపోతావని. కొంచెం తడిచిపోయాను మేడం. ఒరే విరాజ్, నువ్వు కూడా ఏంట్రా అలా తడిచిపోయావు? ఏం చేయను, దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. కొంతమంది వల్ల ఇలా తడవాల్సి వచ్చింది. సరే చైత్ర, అలా తడిచిన బట్టలతో ఎంతసేపు ఉంటావు? లేక డ్రెస్ ఏదైనా వేసుకుంది గాని పద. లేక డ్రెస్సా? అబ్బా నువ్వు ఊరుకోరా, నువ్వు పదమ్మా. లేక హైట్, ఇది పొట్టిది. ఇది తను డ్రెస్ వేసుకుంటే బఫూన్ లా ఉంటుంది. చైత్ర మేడం వస్తున్నాను. చైత్ర రామ్మా. వచ్చిందమ్మా వయ్యారి. నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలాని చూపునే లేని వైనేనే వైపునే మనసులో పూసిన ప్రతి ఆశని నిద్దే మరిచే ఇక మరువనే ఏంట్రా అన్నావు? వచ్చిందమ్మా వయ్యారీనా? మరలా చూస్తూ ఉండిపోయావేంట్రా? నేను తననేం చూడలేదు.
వెళ్ళి చైత్రని కారులో దింపిరా. నేనా? తననా? నేనే డ్రైవర్ని కాదు. తన గొడుగుని నువ్వే విరక్కొట్టావు, నేనంతా చూశాను. అందుకే వెళ్ళి దించిరాపో. పర్వాలేదు మేడం, నేను వెళ్తాను. నువ్వాగు చైత్ర, దింపుతాళ్లే. వెళ్ళరా. ఐ మీన్ నా కార్ ట్రబుల్ ఇచ్చింది. ఇంట్లో ఇంకా చాలా కార్లున్నాయిలే కాని వెళ్ళు, దించిరా. తీసుకో మేడం, పదండి. బాయ్ మ్యామ్. బాయ్. అలా నిలబడి చూస్తున్నావేంట్రా, వెళ్ళు. వెళ్తున్నాను. హాట్ గా ఉన్నావు. ఏంటి? అదే చాలా వేడిగా ఉంది అంటున్నాను. బయట వర్షం, లోపల ఏసీ ఉండగా నీకు వేడిగా ఉందా? నా పరిస్థితి నీకు అర్థం కాదులే. నువ్వు రోడ్డు చూసి నడపకపోతే నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. కొంచెం ముందు చూసి నడుపుతావా? హలో విరాజ్ గారు, రోడ్డు ముందుంది, ముందు చూసి నడపండి. నేను నిన్ను చూడట్లేదు పొట్టి, సైడ్ మిర్రర్ ని చూస్తున్నాను. అయినా 2 కళ్ళున్న ఏ మగాడైనా నిన్ను చూడగలడా? నాకు తెలుసు, నువ్వు గుడ్లు ఇలా పెట్టి చూస్తున్నావు. నీకంత సీన్ లేదమ్మా. నేను చూసింది చిరాగ్గా. నువ్వు చీరలో వరస్ట్గా ఉన్నావు. నువ్వు చీరలో తడిచిన జుట్టుతో వరస్ట్గా ఉన్నావు. ఈ సైడు ఏమీ లేవు, ఏ వెహికల్స్ రావట్లేదు. ఎందుకలా ఇటువైపే చూస్తున్నావు? పొట్టి, అన్ని వైపులా చూసి డ్రైవింగ్ చేయాలి. నన్ను డిస్టర్బ్ చేస్తే ఇక్కడే దింపేస్తాను. సరే దించెయ్యి. దిగు. ఓకే, మా ఇల్లు ఇదే. అప్పుడే వచ్చేసిందా? అది రాలేదు, మనమే వచ్చాం. అయిపోటి, ఎవరైనా నీకు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడాలు తెలీదా? నీ వల్లే నేను తడిచింది, నీ వల్లే నా గొడుగు విరిగింది. మీ అమ్మగారు దింపమంటే దింపావు, థ్యాంక్స్ చెప్తే మీ అమ్మకి చెప్తాను. అమ్మో, ఈ పొట్టిది కనిపించదు గాని మ్యాగ్నెట్లా ఉంది. దీనికి దూరంగా ఉండడం బెటర్. ఏంటొదినా, మొన్న ఆనంద్కి ఒక అమ్మాయిని చూశానని చెప్పావు కదా, తను లేక ఎంగేజ్మెంట్కి వస్తుందన్నావు. నేను ఆ రోజు హడావుడిలో పడి ఆ సంగతే పట్టించుకోలేదు. అవునదనా, ఆ రోజు తనకి కుదరలేదట. మరెప్పుడొస్తుందా అమ్మాయి? ఇప్పుడు వస్తుందనా? నిజంగానా? అవునదనా, తన కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అయ్యో, మరి నాకు ముందే చెప్పొచ్చు కదా హంస, అన్ని ఏర్పాట్లు చేసేదాన్ని. వదినా, అంత హడావిడి పడాల్సిన అవసరం లేదు. తను చాలా సింపుల్, కాసేపట్లో వస్తుందిగా, నువ్వే చూద్దు గాని.
వదినా తనే వదినా నేను చెప్పిన అమ్మాయి. రా స్మైలీ. హాయ్ ఆంటీ. హాయ్ స్మైలీ. తనే మా వదిన, ఆనంద్ వాళ్ళ అమ్మ. చాలే లేమ్మా. చూడ్డానికి మోడర్న్ గా ఉన్నా చాలా పద్ధతిగా ఉన్నావమ్మాయి. చెప్పాను కదా వదినా, పద్ధతుల్లో సాంప్రదాయాల్లో అందంలో తనని ఎవ్వరూ బీట్ చేయలేరని. ఆంటీ, నేను చూడటానికి మోడర్న్ గా ఉంటాను. నాతో మాట్లాడుతూ ఉంటే ట్రెడిషనల్ గా అనిపిస్తాను. నాతో కొన్ని రోజులుంటే చాలా స్పిరిచువల్ గా కనిపిస్తాను. ఇవన్నీ నా గురించి నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. కొన్ని రోజుల తర్వాత నా మీద మీకు కలిగే ఒపీనియన్ చెప్తున్నాను. చాలా బాగా చెప్పావమ్మా. హంస, నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా వదినా, తను నీకు బాగా నచ్చుతుందని. ఆ, అసలు తను నచ్చాల్సింది నీకు నాకు అత్తయ్య గారికి కాదు, ఆనంద్కి నచ్చాలి కదా. గ్యారంటీగా ఆనంద్కి నచ్చుతుంది. నువ్వు తనని తీసుకెళ్లి ఆనంద్కి పరిచయం చేయొద్దనా? సరేనమ్మా, పద. ఆంటీ, మీరొచ్చి పరిచయం చేస్తే థ్రిల్లే ఉంటుంది. ఆనంద్కి నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. అలాగేనమ్మా. అయితే వాడు పైన హాల్లో ఉన్నాడు, వెళ్ళి కలువమ్మా.